సూర్య శశికాంత్ ని ఇప్పుడు మీ అబ్బాయికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు శశికాంత్ తను ఇప్పట్లో నడవలేరని డాక్టర్ చెప్పారు అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే సునంద వస్తూ ఉంటుంది. ఇక సునందని చూసి సూర్య జ్యోతి ఇద్దరు లేచి నమస్కరిస్తూ ఉంటారు. అప్పుడు సునంద నమస్కారానికి నమస్కారం పెట్టడం సంస్కారం, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆ సంస్కారం రావడం లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు శశికాంత్ మనం వాళ్ళని మాట్లాడడానికి పిలిచాం అని అంటూ ఉంటాడు. నేను అదే అంటున్నా, కూర్చోండి అని చెప్పి ఇక కూర్చొని ఉంటారు. ఈ రోజు మా అబ్బాయికి ఇలా అవ్వడానికి కారణం మీరే, అందుకే నేను ఈ సంస్కారాన్ని మర్చిపోయాను. మీరు రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటుంది. మీరు అని అనకండి, నేను ఒక్కదాన్నే యాక్సిడెంట్ చేశాను అని అంటూ ఉంటుంది. కానీ మీరే కదా రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి అలానే వదిలేసి వెళ్ళిపోయారు అని అంటూ ఉంటుంది గట్టిగా. ఇక ఆ మాటకి ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటారు. సరే ఇక పాయింట్ కి వస్తాను. మా అబ్బాయికి ఇలా కారణం అయ్యేసరికి మా అబ్బాయి వారం రోజుల్లో పెళ్లి ఉందన్న విషయం మీకు కూడా తెలుసు. ఇక మా అబ్బాయికి ఇలా జరిగేసరికి వాళ్ళు ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు అనేసరికి జ్యోతి సూర్య షోక్ అయి చూస్తూ ఉంటారు. ఈ రోజు పెళ్లి విషయాలు మాట్లాడుకోవాల్సిన ఇంట్లో ఇలా మా అబ్బాయి విషయం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అలా ఆ ఇన్సిడెంట్ జరగడం వల్లే మా అబ్బాయి పెళ్లి ఆగిపోయింది, మా పరువు పోయింది అని అంటూ ఉంటుంది. ఇదంతా కారణం అవ్వరు, మీరే కదా. ఒక లాయర్ గా మీరు న్యాయం చేయాల్సిన పనిని మీరు ఒక రక్తపు చేతిళ్ళు అయ్యాయి. అయినా ఆ మరకలు తొడవడానికి మీకు టైం పడుతుంది, ఎందుకంటే మీరు ఆ రక్తం కడగడానికి వెళ్లే వరకు ఇక్కడ చాలా జీవితాలు నాశనమై ఉంటాయి అని అంటూ ఉంటుంది. అయినా సరే నేను నీతో ఇలా మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? మా అబ్బాయి ప్రాణాలతో ఉండడం, మా అబ్బాయికి ఏమైనా జరిగి ఉంటే మీరు జైలుకు వెళ్లేవారు అని అంటూ ఉంటుంది. సరే ఇప్పుడు ఏం చేయమంటారు సిఐ గారు అని సునంద అంటూ ఉంటుంది. మీరు ఏమైనా అడగండి, వాళ్ళు ఏమైనా ఇస్తారు, మీరు ఏం యాక్సెప్ట్ చేస్తున్నారో చెప్పండి అని సిఐ అంటూ ఉంటే ఏం అడిగినా ఇస్తారా అని అంటుంటుంది. అవును, మీరేం అడిగినా ఇస్తానని జ్యోతి అంటూ ఉంటుంది. సరే అయితే మీరు మా అబ్బాయి ఫోటోని చూడలేరు కదా, ఒకసారి చూడండి అని చెప్పి పక్కన ఉన్న ఫోటోని చూపిస్తూ ఉంటుంది. ఇక అది చూసి చాలా బాగున్నాడు అని చెప్పి సూర్య అంటుంటాడు. ఇక నవ్వి ఇక వెంటనే లేచి నిలబడి మా అబ్బాయి ఈ రోజు ఇంత సంతోషంగా లేలేడు, ఆ ఫోటోలో ఉన్నంత సంతోషం వాడి ముఖంలో ఈ రోజు లేదు. వాడి పెళ్లి క్యాన్సిల్ అయిందని కూడా వాడికి తెలియదు. వాడికి తెలిసేలోగా వాడు డిప్రెషన్లోకి వెళ్తాడు. డిప్రెషన్ కి వెళ్ళక ముందే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మీరు వాడి పరిస్థితి కారణం కాబట్టి మీరే దీనికి న్యాయం చేయాలి అని అంటూ ఉంటుంది సునంద. ఇక జ్యోతి మీరు ఏమడిగినా చేస్తాను చెప్పండి అని జ్యోతి అంటూ ఉంటుంది. మీరు ఏమడిగినా చేస్తారు కదా, తర్వాత మాట తప్పరు కదా అని అంటుంటే మీరు అడగండి అనగానే మీ కూతురు జీవితం కావాలి, మా ఇంటి కోడలు కావాలి అనగానే ఒకసారిగా సూర్య లేచి నిలబడి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి అలా షాకింగ్ చూస్తున్నారు? మీరే ఇంత షాక్ అవుతే పెళ్లి వాళ్ళు ఎంత షాక్ అవ్వాలి? మా అబ్బాయి కారణం మీరే కాబట్టి మా అబ్బాయి జీవితం కూడా మీరే ఇవ్వాలి. మీ కూతుర్ని మా ఇంటి కోడలు చేయాలి. నేను అడిగిన దాంట్లో తప్పేముంది? మీరు న్యాయం చేయాల్సిన లాయర్ పదవిలో ఉన్నారు, ఒకసారి మీరే ఆలోచించండి. మా అబ్బాయి కారణం యాక్సిడెంట్ చేసింది మీరే కదా, మరి ఇంత ఆలోచించడానికి కారణం ఏంటి? అయినా ఒక అబ్బాయిని మా అబ్బాయికి ఏమైనా తక్కువనా? చదువు ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, మీ కూతురికి సరిజోడు, మాకేం తక్కువ లేదు అని అంటూ ఉంటుంది. నేను చెప్పాల్సింది చెప్పాను ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శశికాంత్ చూశారుగా మా కండిషన్ ఇది, మీరేం చెప్తారు అని అడుగుతూ ఉంటాను. మేము ఆలోచించుకొని చెప్తామని సూర్య జ్యోతి ఇంకా సిఐ ముగ్గురు వెళ్తూ ఉంటారు. ఇక ఆనంది సింహాద్రి పద్మమ్మ ముగ్గురు పెళ్లి నగలు అన్నీ తీసుకొని ఇక ఇంటికి వస్తూ ఉంటారు. చూసారా అయ్యా, మన బిడ్డకి వాళ్ళు ఎన్ని నగలు, బంగారు నగలు చేపించారు, మన జీవితంలో చూడలేనన్ని ఉన్నాయి, అయినా మన బిడ్డకి చేయించారు, కానీ పెళ్ళయ్యాక బిడ్డతోనే వెళ్తాయి కదా అని అంటుంటారు. అని నన్ను సంతోషంగా ఉండనవే అయ్యా అంటూ ఉంటుంది. ఉందువులే కానీ నువ్వు మన ఇంటి దారి మర్చిపోయినట్టు నాన్ సింహాద్రి అంటుంటాడు. నేనేం ఇంటి దారి మర్చిపోలేను, నేను ఒకసారి లాయర్ అమ్మకి ఐమావతమ్మకి ఇది చూపించాలి అని చెప్పి పదబిడ్డ అని అంటుంటుంది. సరే మీరు వెళ్ళండి సింహాద్రి అంటుంటారు. ఇక యామిని ఇందుమతి ఇద్దరు చూసి ఇదిగో నిశ్చితార్థ పెళ్లి కూతురు ఎదురుగానే వస్తుందని యామిని అంటూ ఉంటుంది. నిశ్చితార్థ పెళ్లి కూతురా, నీ నిశ్చితార్థం బాగా జరిగిందంట కదా, జ్యోతి చెప్పింది అని యామిని అంటూ ఉంటుంది. చాలా బాగా జరిగింది యామినమ్మ అని కుట్టి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే జీవన వస్తూ ఆయి కుట్టి నేను నిశ్చితార్థానికి రాలేకపోయాను సారీ అని
అంటూ ఉంటుంది. పర్లేదు జీవన, పెళ్ళికి మాత్రం తప్పకుండా రావాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక జడ్జి గౌరీప్రసాద్ వస్తూ నీ పెళ్ళికి రాకుండా ఎలా ఉంటాను అని అంటూ ఉంటాడు. ఇక జడ్జి గౌరీప్రసాద్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు చల్లగా ఉండాలని దీవిస్తూ ఉంటాడు. అవును జ్యోతమ్మ, సూర్య బాబులు ఎక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది. వాళ్ళ సునంద గారికి సిఐ ఫోన్ చేస్తే కాంప్రమైజ్ అవ్వడానికి రమ్మన్నారు అని చెప్పి వెళ్ళారు అని అంటూ ఉంటాడు. అవునా, అయితే వాళ్ళు కాంప్రమైజ్ అయ్యడానికి రెడీగా ఉన్నారా దుస్తాత అని అంటూ ఉంటుంది కుట్టి. ఏమో తెలియదు కుట్టి, వాళ్ళైతే పిలిచారు కానీ వాళ్ళు ఏమడుగుతారో తెలియదు కదా అని జడ్జి గౌరీప్రసాద్ అంటూ ఉంటారు. వాళ్ళు ఏమడుగుతారు జస్తాత, మామూలుగా అయితే డబ్బులు అడుగుతారు కానీ వీళ్ళు ఏమడుగుతారో తెలియదు. తెలియాలంటే ముందు జ్యోతి సీరియల్ రావాలి అని అంటూ ఉంటాడు. ఆ సునందమ్మ గురించి నాకు బాగా తెలుసు. ఆవిడ కాంప్రమైజ్ అయ్యే మనిషి కాదు. అమ్మ నాన్నని ఏమడుగుతుందో ఏమని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక జ్యోతి సూర్యలు ఒక దగ్గర నిల్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఏం ఆలోచించావు జ్యోతి అని సూర్య అడుగుతుంటాడు. ఇంకేం ఆలోచిస్తానండి, సరే అనేదాన్ని అయితే అక్కడే అనేదాన్ని అని అంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు నువ్వు వద్దంటున్నావా అని సూర్య అడుగుతూ ఉంటాడు. మీకు ఇంకో ఆలోచన ఎలా వస్తుందో నాకు అర్థం కావడం లేదు. జీవన ఎలాంటి పరిస్థితి ఉందో తెలియదు కదా. ఇప్పుడు ఆదిత్యని చూసి ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందా? తను ఖచ్చితంగా ఈ పెళ్ళికి ఒప్పుకోదు, ఆదిత్యని చూసి ఒప్పుకోదు అని అంటూ ఉంటుంది. మరి జీవన ఒప్పుకోకుంటే నువ్వు జైలుకి వెళ్తావు జ్యోతి, నువ్వు జైలుకి వెళ్తే ఎలా అని అంటూ ఉంటాడు. అలాగానే నేను జీవనని బలవంతంగా ఒప్పించలేనండి. ఒకవేళ నేను జీవనం బలవంతంగా ఒప్పిస్తే తను యాక్సిడెంట్ చేసిన దాన్ని నేను ఒప్పుకున్నాను, అలా నా నిర్ణయానికి అర్థం లేకుండా పోతుంది అని జ్యోతి అంటూ ఉంటుంది. మరి ఏం చేయాలి అని అంటూ ఉంటాడు. కూతురు నీకే కాదు నాకు కూడా బాధ్యత ఉంది జ్యోతి, నేను జీవనాన్ని ఒప్పిస్తాను, నేను ఎలాగైనా జీవనాన్ని ఒప్పించి పెళ్లి చేసుకోమని చెప్తాను అని అంటూ ఉంటాడు. మరి జీవన ఒప్పుకుంటుందా అని అడుగుతూ ఉంటుంది. తను ఒప్పుకోకుంటే ఏం చేద్దాం అని అంటూ ఉంటుంది. తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, ఎందుకంటే తను మన కూతురు. ఒకవేళ ఈ విషయం ఇంట్లో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. లేదు, ఇప్పుడే ఈ విషయం ఇంట్లో చెప్పొద్దు, ఎందుకంటే ఈ విషయం ఇంట్లో తెలిస్తే అందరూ తనని ఒప్పించాలని చూస్తారు. అలా బలవంతంగా తను ఒప్పుకుంటే నాకు ఇష్టం లేదండి. ఏదైనా పెళ్ళి అనే విషయం తనకు తాను ఒప్పుకోవాలి, తన డిసిషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఇక సరే అని వెళ్తూ ఉంటారు. ఇక గుట్టికి విశాల్ కాల్ చేస్తూ ఉంటాడు. ఏంటి ఆనంది గారు, మీరు వెళ్ళారా అని అడుగుతుంటారు. ఎప్పుడో వచ్చాము అని ఆనంది చెప్తూ ఉంటుంది. అయితే నాకు మెసేజ్ ఏం చేయలేరు అని అడుగుతుంటారు. అదేంటి అట్లా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది ఆనంది. ఏం మాట్లాడాను, అయినా మనకి ఎంగేజ్మెంట్ అయిందండి, ఇప్పుడు మనం కాబోయే భార్యాభర్తలం, ఇప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు, త్వరలోనే మన పెళ్ళి కదా, మీరు ఓపెన్గా మాట్లాడండి, నీకేమైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి. అప్పుడు ఆనంది నాకేం ఇబ్బంది లేదండి అని విశాల్తో చెప్తూ ఉంటుంది. అయితే మీరు ఓపెన్గా ఒక మాట మాట్లాడండి అని అంటూ, ఇప్పుడు నాకు పని ఉందండి అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. ఏంటి నువ్వు పని చేస్తున్నావా అని అంటుంది. అవును, మా ఇంట్లో పని నేనే చేస్తాను అని ఆనంది అంటూ ఉంటే, నువ్వు ఇప్పుడు సింహాద్రి మేస్త్రి కూతురివి కావు, కోటేశ్వరరావు ఇంటి కోడలివి, నువ్వు అలా పని చేయకూడదు, నేను ఇప్పుడే పని మనిషిని పంపుతున్నాను, తనే చూసుకుంటుంది అని అంటుంటే ఇప్పుడే నాన్న వస్తుండు అని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఆనంది గారు, నేను ఎంతో ప్రేమగా కాల్ చేస్తే నన్ను అర్థం చేసుకొనిండి అని మనసులో విశాల్ అనుకుంటూ ఉంటారు. ఏంటి బిడ్డ కాల్ కట్ చేస్తావు అని అడుగుతూ ఉంటాడు సింహాద్రి. అదే విశాల్ కాల్ చేశాడు నైనా అని అంటూ ఉంటుంది. ఏంది మాట్లాడిపోయినావు బిడ్డ, విచిత్రంగా మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటుంది. ఏం మాట్లాడాడు బిడ్డ, నేనంట పని చేయకూడదంట, నేను ఇప్పుడు మేస్త్రి కూతుర్ని కాదంట, వాళ్ళ ఇంటి కోడలంట, పని మనిషిని పంపిస్తాడు అని అంటున్నాడు. అయ్యో బిడ్డ, అయినా మేస్త్రి కూతురు నువ్వేం తక్కువ గరం కావద్దు బిడ్డ, ఎందుకంటే విశాల్ గారు ప్రేమతో నీకు అలా చెప్పాడు అంతేకాని ఇంకేం లేదు. అబ్బాయి మంచోడు బిడ్డ, అబ్బాయే కాదు మీ అత్తమామలు కూడా చాలా మంచోళ్ళు అని చెప్తూ ఉంటాడు సింహాద్రి. ఇక కుట్టి ఎక్కడనో చూసి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి బిడ్డ, నేను ఇక్కడ చెప్తుంటే ఎక్కడనో చూస్తున్నావు అని సింహాద్రి అంటుంటాడు. అదే జ్యోతమ్మ సూర్యబాబు వచ్చారు లేదా అని చూస్తూ ఉంటాను, అదిగో వచ్చారు అని చెప్పి ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక ప్రోమోలో కుట్టి జ్యోతి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక సూర్య వాయిస్ని విని వెంటనే గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇది నాన్న వాయిస్ లాగానే ఉందని చెప్పి వెళ్తూ ఉంటుంది. నేనే చెప్పలేను నాన్నగారు అని జడ్జి గౌరీప్రసాద్తో సూర్య మాట్లాడుతూ ఉంటారు. అసలు వాళ్ళు ఏం అడిగారని జడ్జి గౌరీప్రసాద్ అడుగుతూ ఉంటే, వాళ్ళు నా కూతురు అంటే
వాళ్ళింటి కోడలు కావాలని అడిగారు అనగానే కుట్టి ఒక్కసారిగా షాక్ అవుతుంది.